హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం సుమిత్రుడి తెలివి కథ చెప్పుకుందాం. కౌశీలిక రాజ్యాన్ని సునందుడనే రాజు పరిపాలించేవాడు. అది చిన్న రాజ్యం కావటం వల్ల ఇరుగు పొరుగు రాజులు చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వేవారు. రాజ్యంలోని ధనరాశులను కొల్లగొట్టుకుని పోయేవారు. రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసేవారు. పరాక్రమవంతుడైన రాజు సునందుడు 3 సార్లు శత్రుసేనలను ఎదురొడ్డి నిలిచి రాజ్యాన్ని కాపాడుకున్నాడు. కానీ యుద్ధాల కారణంగా రాజ్యం ఆర్థికంగా చితికిపోయింది. ప్రజల కరువు కాటకాలతో బాధపడసాగారు. ఈ కష్టాల నుంచి ప్రజలను కాపాడటం ఎలాగా అని రాజు ఆలోచిస్తూ ఉండగా వృద్ధుడైన మంత్రి, ప్రభు, మీ తండ్రి గారి కాలంలో మన రాజ్యంపై దండెత్తి వచ్చిన కౌండిన్య దేశపు రాజులు మన దేశంలోని నిధి నిక్షేపాలను కొల్లగొట్టి వాటిని తమ దేశం వరకు తరలించలేక మన దేశ ఉత్తర సరిహద్దులో ఉన్న అరణ్య మార్గంలోని గుహలో దాచి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. ఆ నిధులను తెచ్చుకుంటే మన సమస్యలన్నీ తీరిపోతాయి అన్నాడు. ఆ నిధుల కోసమని ఆ గుహలోకి వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదన్న విషయం మీకు తెలిసినదే కదా అన్నాడు సునందుడు. నిజమే ప్రభు, అయినా ఇది చాలా కాలం నాటి మాట. ఇప్పుడు ఆ గుహలోకి వెళ్ళి నిధులను వెలికి తెచ్చిన వీరుణ్ణి మన రాజ్యానికి యువరాజును చేద్దామని చాటింపు వేయిద్దాం. మీకు సంతానం కలగలేదు గనుక మంచి వారసుణ్ణి ఎంపిక చేసే అవకాశం కూడా లభిస్తుంది అన్నాడు మంత్రి. ఇది మంచి ఆలోచన అని చెప్పి రాజు కూడా అలాగే చాటింపు వేయించాడు. 1 వారం రోజులు గడిచాక సుమిత్రుడనే యువకుడు రాజదర్శనానికి వచ్చాడు. తాను ఆ నిధులను వెలికి తేవటానికి ప్రయత్నించగలనని, అందుకోసం ప్రసవించటానికి సిద్ధంగా ఉన్న 10 నిండు చూలాలు అయిన గుర్రాలను తనకు కావాలని చెప్పాడు. రాజు అలాగే 10 చూటి గుర్రాలను ఇప్పించాడు. సుమిత్రుడు వాటిని కొన్ని రోజులు మేపి అవి ప్రసవిస్తాయి అనే సమయంలో అడవిలోని గుహ ముఖద్వారం దగ్గరికి తోలుకొని తీసుకుపోయాడు. గుర్రాలు ప్రసవించాక గుర్రపు పిల్లలను గుహ ముఖద్వారం వద్ద వదిలి భటులను కాపలాగా ఉంచాడు. తానొక కాగడా చేత్తో పట్టుకుని 10 గుర్రాలను గుహ లోపలికి తోలుకుపోయాడు. గుహలోని ఎక్కడ చూసినా మానవ కళేబరాలే ఉన్నాయి. అస్థిపంజరాలు కనిపించాయి. అంతకుముందు నిధులను తరలించటానికి వచ్చిన వారందరూ చిమ్మ చీకటిగా ఉన్న గుహ నుంచి వెలుపలికి వచ్చే దారి తెలియక అలాగే ఆ గుహలో చిక్కుకునిపోయి అన్నపానీయాలు లేక మరణించారని సుమిత్రుడు అనుకున్నాడు. ఇంకా కొంత దూరం లోపలికి వెళ్ళాక ధనరాశులు, బంగారు ఆభరణాలు, వజ్రవైడూర్యాలు కనిపించాయి. కాగడా వెలుగులో వాటిని వెంట తెచ్చుకున్న సంచులలో నింపి గుర్రాలపై వేశాడు. అంతలో చేతిలోని కాగడా ఆరిపోయింది. చుట్టూ గాఢంధకారం కమ్ముకుంది. సుమిత్రుడు ఒక గుర్రం మీదకి ఎక్కి కూర్చున్నాడు. అతను ఊహించినట్టే ఆడగుర్రాలు అటూ ఇటూ తిరిగి వాసన ద్వారా తమ పిల్లల జాడను పసికడుతూ గుహ వెలుపలికి వచ్చేశాయి. అపార నిధులతో వచ్చిన సుమిత్రుడిని రాజు ఘనస్వాగతం పలికాడు. గుహలోకి వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు కదా, మరి నువ్వెలా నిధులతో క్షేమంగా తిరిగి రాగలిగావు అని అడిగాడు పక్కనే ఉన్న మంత్రి సుమిత్రుణ్ణి. ఆడగుర్రాలు వాసన ద్వారా తమ పిల్లల జాడను పసిగట్టగలవని పెద్దలు చెప్పగా విన్నాను. అందువల్లే రాజుగారిని ప్రసవించనున్న 10 గుర్రాలను ఇవ్వమని అడిగాను. గుహలో చిమ్మ చీకటిగా ఉన్న ఆ గుర్రాలన్నీ వాసన ద్వారానే తమ పిల్లలున్న చోటును తెలుసుకొని వచ్చేశాయి. ఒక గుర్రం మీదకి ఎక్కిన నేను సురక్షితంగా వెలుపలికి వచ్చేశాను అన్నాడు సుమిత్రుడు. మంత్రి ఆ సమాధానం విని ఎంతో సంతోషించాడు. రాజ్యం కోసం ప్రాణాలు తెగించి సాహసంతో పాటు తెలివిని కూడా ప్రదర్శించిన సుమిత్రుణ్ణి రాజు యువరాజుగా ప్రకటించాడు. అప్పటి నుండి కౌశీలిక రాజ్య ప్రజలు ఆర్థిక బాధలు, శత్రుభయము లేకుండా సుఖశాంతులతో జీవించారు. గైస్, ఇప్పుడు మనం
నిజమైన కథ చెప్పుకుందాం. అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉంది. ఉదయభానుడి లేత కిరణాలు ఆకాశాన్ని బంగారు రేఖలతో అలంకరిస్తున్నాయి. అంబాపురం బాలబాలికలు అప్పటికే రాజంపేటకేసి నడిచి వెళుతున్నారు. రాజంపేటలో రాజశేఖరం గారి బాణాసంచా తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. అయితే రాజశేఖరం మాత్రం లండన్లో ఉంటూ మరికొన్ని వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. రాజంపేటలోని ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు చంద్రమోహన్ అనే ఒక మేనేజర్ చూసుకుంటూ ఉంటాడు. పెద్దలకైతే ఎక్కువ కూలీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఫ్యాక్టరీలో పిల్లలకే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తూ మేనేజర్ ఎప్పుడూ పిల్లల జీతం ఎంత తగ్గించి ఇస్తే తనకు ఎంత ఎక్కువ మిగులుతుంది అన్న విషయమే ఆలోచిస్తూ ఉండేవాడు. అంత భయంకరుడైన ఆ మేనేజర్ అంటే అందరికీ భయమే. ఆ ఫ్యాక్టరీలోనే అంబాపురానికి చెందిన మోహన్, కృష్ణ, సీత, జాన్సన్, అఫ్సర్ అనే 5 పిల్లలు ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ 7 ఏళ్ల నుంచి 11 లోపు వాళ్ళు. రెక్కల కష్టం మీదే ఆధారపడ్డ ఆ పిల్లల తల్లిదండ్రులకు తమ పిల్లల్ని కూడా పనులకు పంపితే తప్ప 2 పూటల గెంజి కూడా దొరకని దుస్థితి. రాజంపేట అంబాపురానికి దూరంలో ఉండటం వల్ల పిల్లలు సూర్యోదయానికి ముందే బయలుదేరతారు. ఆ పిల్లల్లో అఫ్సర్ ఎప్పటిలాగే ఏదో ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి 4 ఏళ్ల తమ్ముడికి ఏదైనా దీపావళి కానుకగా ఇవ్వాలి. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో తన తండ్రి మరణించినప్పటి నుంచి తాము అనుభవిస్తున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చేతుల్లో పైసలు లేనందువల్ల ఈద్ పండుగ కూడా భారంగానే విషాదంగానే గడిచింది. మోహన్, కృష్ణ ఏదో పాట పాడి పోటీ పడుతూ బిగ్గరగా పాడుకుంటూ నడుస్తున్నారు. సీత దారిలో దొరికిన జామకాయలు తింటూ నడుస్తుంది. జాన్సన్ రకరకాల పక్షుల కూతలను అనుకరిస్తూ ప్రయత్నిస్తూ ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. మొత్తం మీద సమయానికి వాళ్ళు ఫ్యాక్టరీకి చేరుకున్నారు. వాళ్ళలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి 50 నుంచి 60 మంది పిల్లలు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. పిల్లల్ని మోసం చేయటం తేలిక కనుక పెద్దల కన్నా పిల్లలకే ఫ్యాక్టరీలో పనిచేయటానికి అవకాశం ఇస్తాడు మేనేజర్. రసాయనిక పదార్థాలు కలిపేటప్పుడు అవి చేతికి తగలటం వల్ల అఫ్సర్ చేతి వేళ్ల చర్మం ఊడిపోయి కాలిపోయినట్లుగా బొబ్బలు కనిపిస్తున్నాయి. సంవత్సరం ఆరంభంలో చేతులు తొడుక్కోవటానికి రబ్బరు తొడుగులు ఇచ్చారు. కానీ అవి కొన్నాళ్ళు కరిగిపోయి చిరిగిపోయాయి. మేనేజర్ ఆ తర్వాత కొత్తవి కొనిపెట్టలేదు. చేతులు మంటలు పుడుతున్నాయి. ఆ బాధను భరించలేక అఫ్సర్ కలపటం ఆపేసి పక్కకు వెళ్ళాడు. అప్పుడే తలుపుకు అవతల ఉన్న ఫోన్ మోగుతూ ఉంది. చంద్రమోహన్ ఫోన్ను అందుకుని ఎవరు అన్నట్లు అడిగాడు. అయితే మరుక్షణమే నవ్వుతూ అతి వినయంగా నమస్కారం. అవును బాబు, ఇక్కడ అన్నీ సక్రమంగానే నడుస్తున్నాయి. అవునవును, అలాగే. ఈ మధ్యే జీతాలు కూడా పెంచాను. కార్మికులందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు. రేపే మీకు అకౌంట్ బుక్స్ పంపుతాను. తమరు ఇంత దూరం వచ్చి తమ సమయాన్ని వృధా చేసుకోవసరం లేదు. అలాగే. ఏమైనా సమస్యలుంటే నేనే మీకు తెలియచేస్తాను. నమస్కారం అంటూ ఫోన్ పెట్టేశాడు. అఫ్సర్ ఇంకా ఆ తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడు. మేనేజర్ ఫోన్లో మాట్లాడుతున్నదంతా వింటూ జరుగుతున్నదేమిటో వాడికి చూచాయిగా అర్థమైంది. వెంటనే వాడు మేనేజర్ కంటపడకుండా పక్కకు తప్పుకున్నాడు. సాయంకాలం దారి పొడుగునా అఫ్సర్కు పొద్దున్న విన్న మాటలే గుర్తుకు వస్తూ ఉన్నాయి. తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు. తమ యజమాని మంచివాడే. ఫ్యాక్టరీలో జరుగుతున్న అన్యాయాలు ఆయనకు తెలియవని అఫ్సర్ అనుకున్నాడు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను ఎలాగైనా యజమానికి తెలియచేయాలి అనుకున్నాడు. ఆ విషయం సీతకు చెప్పాడు. ఆ అమ్మాయి వీళ్ళ మీద కొంచెం పెద్దది, 11 ఏళ్ళు. తనకన్నా పెద్దది కావటం 2 ఏళ్ళు బడికి కూడా వెళ్ళి చదువుకుంది. ఆ తర్వాత పేదరికం కారణంగా
అందరిలాగే పనికి రావడం మొదలుపెట్టింది. సీత అఫ్సర్ సలహా ప్రకారం యజమానికి ఒకసారి ఫ్యాక్టరీకి వచ్చి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి సరిదిద్దమని ప్రార్థిస్తూ ఉత్తరం రాసింది. అఫ్సర్ అందులో సంతకం పెట్టాడు. మరునాడు ఉదయం సీత ఫ్యాక్టరీకి కాస్త ఆలస్యంగా రావాలని మేనేజర్ వెళ్ళి ఆమెను మందలిస్తూ సమయంలో అఫ్సర్ ఆయన గదిలోకి వెళ్ళి అతడు యజమానికి పంపే అకౌంట్ బుక్లో ఉత్తరం పెట్టాలని పథకం వేసుకున్నారు. మరునాడు ఉదయం అందరితో పాటు వచ్చిన సీత కొంచెం దూరంలోనే ఆగిపోయింది. మిగిలిన పిల్లలు వేగంగా ఫ్యాక్టరీకి చేరుకున్నారు. వాళ్ళని చూడగానే మేనేజర్, సీతని ఇంకో పిల్ల ఉండాలి కదా, ఆ పిల్ల ఎక్కడా అని అడిగాడు. కృష్ణ ఏదో చెప్పబోయాడు కానీ నోటి నుంచి మాట రాలేదు. అఫ్సర్ దూరం నుంచి, మేము బయలుదేరేంతవరకు సీత నిద్ర లేవలేదు బాబు అన్నాడు గట్టిగా. వచ్చిన వాళ్ళు శిలల్లా అలా నిలబడిపోయారేంటి, వెళ్ళండి, పనిలోకి దిగండి అని గద్దిస్తూ మేనేజర్ అక్కడే నిలబడ్డాడు. అదే సమయం అనుకుని అఫ్సర్ వెనక వైపు నుంచి మేనేజర్ గదిలోకి వెళ్ళాడు. టేబుల్ మీద అందమైన పుస్తకం కనిపించింది. అదే అకౌంట్ పుస్తకం అయి ఉంటుందని అఫ్సర్ జోబులోంచి ఉత్తరాన్ని తీసి అందులో పెట్టి గుట్టుచప్పుడు కాకుండా వచ్చేశాడు. అయితే ఆ రోజంతా తాను ఉత్తరం పెట్టింది సరైన పుస్తకంలోనేనా అనే అనుమానంతో అఫ్సర్ పని చేయలేకపోయాడు. వాడి ఇంటికి వెళ్లే ముందు మేనేజర్ గదిలోకి తొంగి చూశాడు. టేబుల్ మీద పొద్దున్న తాను చూసిన పుస్తకాల్లాగే చాలా పుస్తకాలు ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉండటం చూసి అదిరిపడ్డాడు. పొరపాటు చేశానా, ఉత్తరం గనక మేనేజర్ కంట్లో పడిందా, ఉన్న పని కాస్తా పోతుంది. ఆ తర్వాత తల్లిని తమ్ముడిని కాపాడటం ఎలా, ఇలా ఎన్నో ఆలోచనలతో గుండు బరువెక్కటంతో మాటామంతి లేకుండా మౌనంగా ఇంటికేసి నడిచాడు. ఆ తర్వాత నెల రోజులు గడిచిపోయాయి. అయితే అఫ్సర్కు మాత్రం ఒక్కో రోజు ఒక్కో గండంలా తోచింది. ఆ ఉత్తరం యజమానికి అందిందా లేదా అన్న అనుమానంతో సతమతమవుతూ ఉండేవాడు. ఒకనాడు ఉదయం ఫ్యాక్టరీ ఆవరణలో అందమైన కారు ఒకటి ఉండటం చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. హడావిడిగా అక్కడికి వచ్చిన మేనేజర్ అందరినీ ఫ్యాక్టరీ వెనక్కి తీసుకువెళ్ళిపోయి, ఈరోజు మీరందరూ ఇళ్ళకి వెళ్ళండి, మన యజమాని శేఖరం బాబు గారు వచ్చారు, మీ పనితీరు చూసి మండిపడతారు, మీ ఏడుపుగొట్టు మొహాలు చూస్తుంటే నాకే సహించడం లేదు, పొద్దుటే మీ పాడు మొహాలు చూడటానికి బాబుగారికి ఇష్టం ఉండదు, పనుల నుంచి ఇప్పుడే తొలగించేస్తారు. మరో ముఖ్యమైన విషయం, మీకు ఈ ఉద్యోగాలు కావాలంటే మేనేజర్ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, మాకే లోటు లేదు అని మీరంతా యజమాని గారితో చెప్పాలి, అర్థమైందా అంటూ గద్దించేశాడు. హఠాత్తుగా రాజశేఖరం లోపలికి వచ్చి, ఇక్కడ ఏం జరుగుతుంది, అయినా పిల్లలకి ఇక్కడ ఏం పని, బడికి వెళ్ళలేదా, అవును ఇక్కడ అఫ్సర్ ఎవరు, నేను అతనితో మాట్లాడాలి అన్నాడు చిన్నగా నవ్వుతూ. పిల్లలు అఫ్సర్ను చూపించారు. రాబాబు ఇలారా, నిన్నేం చెయ్యను అంటూ వాడి చేతులకేసి చూసి, అదేంటి వేళ్ళలా కాలిపోయి ఉన్నాయి, ఎందుకలా అయింది అని అడిగాడు. మిగతా పిల్లలందరూ తమ చేతులను కూడా చూపి సంగతి వివరించారు. రాజశేఖరం మేనేజర్ కేసి కోపంగా చూస్తూ, మా పూర్వీకుల స్వస్థలంలో నేను ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీని నువ్వు నడిపే లక్షణం ఇదన్నమాట అంటూ గట్టిగా కసిరేశాడు. మేనేజర్ అవమానంతో భయంతో తల వంచుకున్నాడు. రాజశేఖరం పిల్లలకేసి తిరిగి, మీ సంక్షేమం పట్ల నేను చూపిన నిర్లక్ష్యానికి క్షమాపణలు చెప్పుకుంటున్నాను, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్న పిల్లలందరినీ బడిలో చేర్పిస్తాను, ఫీజులతో సహా మీ ఆలనా పాలన నేనే చూసుకుంటాను, బాధ్యత నాది అంటూ పిల్లలకు స్వీట్ ప్యాకెట్లు టపాకాయ ప్యాకెట్లు అన్నీ ఇచ్చాడు. ఆ రోజు వరకు తమ ఇళ్ల నుంచి సూర్యోదయాన్ని చూడలేకపోయిన ఆ పిల్లలు మనసుల్లో నూతన విశ్వాసం ఉదయించింది. అఫ్సర్ మనసులోనే అల్లాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తన తల్లి తమ్ముడితో కలిసి జరుపుకోనున్న ఆనంద దీపావళిని తలుచుకుంటూ ఉత్సాహంగా ఇంటికేసి నడిచారు పిల్లలు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.